హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. చూసే ముందు మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ మాకు ఎంతగానో మోటివేటివ్ గా ఉంటుంది. ఈ రోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ సీత గీత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. సీత అక్క, నేను ఇంటికి వెళ్ళి ఇప్పుడే డబ్బులు తీసుకుని వస్తాను. మీరు రెడీ అయి ఉండండి, మనం కలర్స్ కొనడానికి వెళ్దాం. సరే గీత, నేను రెడీగా ఉంటాను. త్వరగా వచ్చేసేయి నువ్వు. భలే భలే మున్ని, మమ్మీ వాళ్ళు షాపింగ్ కి బయలుదేరుతున్నారు, మనం కూడా వెళ్దాం. నేను వస్తా. అరే ఈ జున్ను ఎప్పుడు అంతే, ప్రతి దానిలో ముందుంటాడు. అన్నిటికీ నేను వస్తా, నేను చేస్తా అంటూ ఉంటాడు. చిన్ని, నేను మా మమ్మీకి చెప్పొస్తాను సీత ఆంటీ వాళ్ళతో షాపింగ్ కి వెళ్తున్నానని. అలాగే వచ్చేటప్పుడు డబ్బులు కూడా తెచ్చుకుంటాను. అలా చెప్పి మున్ని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అలాగే చింటూ చింకీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ మమ్మీలకు చెప్పి వస్తామని అంటారు. సరే మున్ని, సరే చింటూ చింకీ, త్వరగా వచ్చేయండి. మళ్ళీ లేట్ అయితే మమ్మీ వాళ్ళు కోపడతారు. అమ్మో, గీత వచ్చేస్తుందేమో. ఈ లోపు త్వరగా నా పనులు చకచకా చేసేసుకోవాలి. కిచెన్ ఒకటి ఊడ్చేస్తే నా పని అయిపోతుంది. అలా అనుకుంటూ సీత కిచెన్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది. అంతలో తార సీతకి కాల్ చేస్తుంది. హలో సీత, మీరు షాపింగ్ కి వెళ్తున్నారంట, నిజమేనా? అవును తారా, ఎందుకని అలా అడిగావు? అదేం లేదు సీత, మొన్ని ఇంటికొచ్చి సీత ఆంటీ గీత ఆంటీ వాళ్ళు షాపింగ్ కి వెళ్తున్నారు, నేను కూడా వాళ్లతో పాటుగా వెళ్తాను, చిన్ని వాళ్ళు కూడా వస్తారని చెప్పి షాపింగ్ కోసం అని డబ్బులు అడుగుతుంది. ఒకవేళ చిన్ని వాళ్ళు ఏమైనా ఎక్కడికైనా వెళ్తున్నారేమో అని అడిగాను, అంతే. అదేం లేదులే తారా, మాతో పాటుగానే వస్తారు. చిన్ని వాళ్ళు గ్రీటింగ్ కార్డ్స్ ఏమో కొనుక్కుంటారంట. మేమెలాగో కలర్స్ కోసం వెళ్తున్నాం కదా అని పిల్లల్ని కూడా తీసుకుని వెళ్తున్నాం. నువ్వు కూడా వస్తావా తారా, కలర్స్ తీసుకుందాము? ఓ అలాగే సీత, వస్తాను. 2 నిమిషాల్లో నేను అక్కడే ఉంటాను. అలా అని తారా కాల్ కట్ చేస్తుంది. అరే, ఈ గీత ఇంకా రాలేదేంటి? అలా అనుకుంటూ సీత గీత కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో పిల్లలందరూ వచ్చేస్తారు. తారా మున్ని కూడా వచ్చేస్తారు. అయ్యయ్యో, లేట్ అయింది. సీతక్క ఎదురు చూస్తున్నారు ఏమో. ఈ రాజాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది, ప్రతిదీ నన్నే చేయమంటారు. అలా అనుకుంటూ గీత సీత వాళ్ళ ఇంటికి వస్తుంది. అరే గీత, వచ్చేసావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. అందరూ వచ్చేశారు, నీదే లేటు. లేదు సీతక్క, రాజా ఏమో వర్క్ చేసుకుంటున్నారు, కొంచెం స్ట్రెస్ గా ఉంది, టీ పెట్టమంటే పెట్టొస్తున్నాను, అందుకే నాకు ఆలస్యం అయిపోయింది. సరేలే గీత, ఇక వెళ్దాం పదండి. అలా అందరూ షాపింగ్ కి వెళ్తారు. అందరూ కలిసి కలర్స్ షాప్ దగ్గర ఆగుతారు. అరే మున్ని, ఇక్కడ కలర్స్ చాలా బాగున్నాయి కదా, బాగా థిక్ గా ఉన్నాయి. అవును చిన్ని, నాకు కూడా అలాగే అనిపించింది, చాలా చాలా బాగున్నాయి. గీత, తారా, చూడండి రంగులు ఎలా ఉన్నాయో, మీకు నచ్చాయా? ఇంతకీ ఏమేం తీసుకున్నావు? సెలెక్ట్ చేసుకుని తీసుకున్నాం. అలాగే చెంకీలు కూడా తీసుకుందాం. తీసుకోండమ్మా, మీకేం కావాలో అన్ని సెలెక్ట్ చేసుకోండి, అన్ని చాలా బాగుంటాయి, మీకు తక్కువ ధరకి ఇస్తాను, రంగు కూడా ఎక్కువగానే వేస్తాను. సీత, ఈ షాప్ అతనేంటి ఇలా ఉన్నాడు? ధర తక్కువ అంటున్నాడు, రంగు కూడా ఎక్కువగా వేస్తా అంటున్నాడు. మంచిదే అంటావా? అరే ఊరుకోతారా, వినపడితే బాగుండదు. ఏమో సీతక్క, నాకు కూడా అలాగే అనిపించింది. రంగు మంచిదే అంటారా? అరే అలా ఏం ఉండదులే గీత, మనకు కనిపిస్తుంది కదా, క్వాలిటీగానే ఉంది చూడ్డానికి. అలా అంటూ సీత కలర్స్ చూస్తూ ఉంటుంది. అరే మీకేం భయం వద్దు మేడం, అన్ని మంచిగానే ఉన్నాయి, నన్ను నమ్మండి. నా దగ్గరున్న కలర్స్ కోసం మీరు మళ్ళీ వస్తారు. అయితే ఓకే. ఆరెంజ్ కలర్, ప్యారెట్ గ్రీన్, రెడ్ కలర్, బ్లూ కలర్, బ్లాక్ కలర్. అలా గీత రంగులన్నీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ సీత తార కూడా రంగులన్నీ సెలెక్ట్ చేసుకుంటారు. ఇంతలో చిన్ని గ్రీటింగ్ కార్డ్స్ కోసం అడుగుతూ ఉంటుంది. అయ్యో మమ్మీ, మీరు రంగుల విషయంలో పడి మమ్మల్ని మర్చిపోయారు, మేము గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కోవాలి కదా. అరే అవునవును చిన్ని, మర్చిపోయాను. అయినా ఈ రోజుల్లో గ్రీటింగ్ కార్డ్స్ ఎవరు వాడుతున్నారు? మొబైల్లో గ్రీటింగ్ కార్డ్స్ పెట్టుకుంటున్నారు కానీ. అవును సీతాక్క, అది నిజమే. గ్రీటింగ్ కార్డ్స్ ఎందుకు, మొబైల్లో విష్ చేస్తే సరిపోతుంది కదా.
ఓ అవును గీత, మీరు చెప్పిందే నిజం. డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు. అలాగా, సరే మమ్మీ, మీరేదంటే అదే, కానీ మాకు ఇంకేమైనా కొనివ్వండి. ఎలాగో గ్రీటింగ్ కార్డ్స్ కొనివ్వట్లేదు కదా. ఇంకేం కొనివ్వాలి మీకు? ఐస్ క్రీమ్ కొనిద్దామంటే వింటర్ సీజన్ కాబట్టి జలుబు చేస్తుంది. ఐస్ క్రీమ్ వద్దు, చాక్లెట్స్ వద్దు. అయితే ఒక పని చేద్దాం గీత. ఏంటి సీతక్క అది? అదేం లేదు గీత, వాళ్ళ ఫేవరెట్ కలర్ తెలుసుకుందాం. ఆ కలర్ తీసుకుని వాళ్ళకిద్దాం. మనం ముగ్గు వేసిస్తే వాళ్ళే కలర్స్ దిద్దుకుంటారు. ఎలా ఉంది నా ఐడియా? వామ్మో సీతక్క, మీ ఐడియా చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. మరి పిల్లలు మీరేమంటారు? చిన్ని, మీ ఫేవరెట్ కలర్ ఏంటో చెప్పండి ఒక్కొక్కరు, అది తీసుకుందాం. ఐస్ క్రీమ్ తినకూడదు, చాక్లెట్స్ కూడా తినకూడదు. ఇంకేం కొనివ్వాలి మీకు? అందుకే ఈ ఐడియా చేశాం. మీకు ఫేవరెట్ కలర్ చెప్తే ఆ కలర్స్ తీసుకుంటాం. ఆ కలర్స్ తీసుకుని మీకు ముగ్గు వేసిస్తే మీరే రంగులు దిద్దుకుంటారు కదా. నాకు ఓకే మమ్మీ, నేనే దిద్దుతా, నేనే రంగులు దిద్దుతా. అలా జున్ను డాన్స్ చేస్తూ ఉంటాడు. అరే ఆగు జున్ను, ప్రతి దాంట్లో ముందుంటావు నువ్వు. ఆంటీ, నాకు కూడా ఈ ఐడియా ఓకే. అమ్మయ్య, ఎలాగో మా మున్నికి ఐడియా నచ్చింది. ఎక్కడ గోల చేస్తుందో అనుకున్నా. అలా తార ఊపిరి పీల్చుకుంటుంది. అరే, వీళ్ళంతా ఓకే అన్న తర్వాత ఇంకా మనం ఏం చేస్తాం? మనకు కూడా ఓకే కదా చింకి? అవును, ఓకే, మాకు కూడా ఓకే. అలా సీత, గీత, తార అందరూ కలిసి కలర్స్ కొంటారు. బాబు, మొత్తం ఎంత అయింది? సరే బాబు, ఇదిగో తీసుకో 500. ఇక మేము వెళ్తాము. పద గీత, తారా, పిల్లలు అందరూ పదండి, ఇంటికి వెళ్దాం. అలా అందరూ అక్కడి నుంచి వెళ్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.